అక్క చాలా మంది మీ కమ్యూనిటీ వాళ్ళు స్త్రీలను చూస్తే నచ్చరు, స్త్రీలను చూస్తే కోపడతారు అంటారు. నిజమేనా? అట్లే ఉండదా? అస్సలు ఉండదు. వెరీ ఫ్రెండ్లీ విత్ ఉమెన్స్. అసలు చాలా క్లోజ్ గా మూవ్ అవుతాం ట్రాన్స్ ఉమెన్స్. యాటిట్యూడ్ చూపించే ఆడవాళ్ళకి కొంచెం దూరంగా ఉంటారు కమ్యూనిటీ. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు మనని క్రిటిసైజ్ చేస్తుంటారు, మీరు మాలాగా కాదు, మేము మీకంటే ఎక్కువ అని చూపించే తత్వం ఉన్నటువంటి స్త్రీలను తిడతారేమో తప్ప, హూ ఆర్ వెరీ జనరల్ టు ట్రాన్స్ విమెన్స్ ఆర్ వెరీ ఒబీడియంట్ గా ఉండేటువంటి విమెన్స్ చాలా మంది ఆడపిల్లలు కూడా ఉంటారు. నాకు మొన్న 31st రోజు ఒక ఇంత పెద్ద చాక్లెట్ గిఫ్ట్ చేసింది రోడ్డు మీద వెళ్తుంటే, నాకు మీరంటే చాలా ఇష్టం, ఐ వాంట్ టు హ్యావ్ ఎ సెల్ఫీ విత్ యూ. అంటే వాళ్ళు మనకు తెలియకున్నా కూడా ఒక ట్రాన్స్ విమెన్ అంటే అరే వీళ్ళ వల్ల సేఫ్ గా ఉంటాం మనము అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. 100 మంది ఆడవాళ్ళలో ఒక హిజ్రా కూర్చున్నా కూడా ఆ 100 మందిని నవ్విస్తారు, ఆ 100 మందిని ఇంప్రెస్ చేసేటువంటి పర్సన్ గానే ఉంటారు తప్ప డిస్కరేజ్ చేసేలాగా ఉండదు. ఇది చాలా పెద్ద తప్పు. ఆడవాళ్ళకి చాలా సపోర్టివ్ గా, చాలా క్లోజ్ గా ఉంటారు. వాళ్ళ భర్తలతో ఎలా ఉంటారో కూడా చెప్తారు, అమ్మా ఇలా చేశాడే తల్లి, ఇలా చేశాడే. ఇట్స్ లైక్ వెరీ వెరీ యునిక్ రిలేషన్షిప్ విత్ గర్ల్స్ అని చెప్పొచ్చు విమెన్స్ తో. అక్క మీ గురు పరంపర అంటున్నారు, ఏందక్క గురు పరంపర అంటే హిజ్రా కమ్యూనిటీకి వచ్చిన తర్వాత మనకి మంచి చెడు అనేది చెప్పడానికి ఒక గురువుని ఎంచుకోమంటారు. ఆ గురువు ఎవరు ఉంటారు? హిజ్రానే. ఆ గురువుకి ఒక గురువు ఉంటారు. అలా 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 వంశ పారంపర్యం ఎలా అంటారు, మాకు గురు పరంపర ఉంటది. మా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువుతో పాటు అమ్మ, గురువు ఏం చేస్తారు అంటే సర్జరీ అయినప్పుడు నన్ను కంటికి రెప్పలాగా కాపాడతారు. ఇప్పుడు తనను వాళ్ళ గురువు ఎలా చూసుకున్నారో నన్ను అలాగే చూసుకుంటారు. అండ్ మంచి చెప్తారు, ఇలా అడుక్కోవాలి, ఎక్కడ పడితే అక్కడ బట్టలు ఇప్పకూడదు, ఎవరిని పడితే వాడిని మగవాడిని నమ్మొద్దు, మగవాళ్ళకి డబ్బులు పెట్టకూడదు, ఇవి ఫస్ట్ గురు డ్యూటీ చెప్తారు. అండ్ మనకి గురువు వల్ల ఏదైనా కష్టం వచ్చినప్పుడు, కొంతమంది గురువులు మన దగ్గర డబ్బులు లాగేసుకొని మనని కొట్టి మనని హింస పెట్టే గురువులు ఉంటారు కదా, ఆ గురువులని ఎదిరించడానికి ఒక అమ్మను కూడా పెడతారు మనకి. అంటే అమ్మ కూడా హిజ్రానే, గురువు కూడా హిజ్రానే. ఏంది నా బిడ్డను కొట్టిన అంటే మా మంచి చెడు మాట్లాడడానికి ఒక అమ్మ గురువు అని ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరు ఎలా ఉంటారు అంటే వాళ్ళిద్దరు ఒక గురువుకి సంబంధించి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే నేను గురువు రీతి వేసుకుంటా, నువ్వు బిడ్డ రీతి వేసుకో అని వేసుకొని మనకి మంచి చెడు చెప్పడానికి ఈ గురువు